ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవరా. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. సుమారు 300 కోట్ల వరకు ఈ సినిమాకి ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. గ్లోబల్ స్టార్ ఇమేజ్ దిశగా అడుగులు వేస్తున్న తారక్కి ఈ దేవరా మూవీ చాలా కీలకమని చెప్పాలి. అందుకే ఏడాది పాటు టైం తీసుకొని పక్కా ప్లానింగ్ తో దేవరా సినిమాని సెట్స్ పైకి తీసుకుని వెళ్లారు. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉంటాయట. దేవరా కోసం కంప్లీట్ గా ఒక ఫిక్షనల్ వరల్డ్ ని క్రియేట్ చేస్తున్నారు. ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ మొత్తం ఉంటుందట. లుక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ సెట్స్ వరకు అన్నిటినీ సెట్స్ గా డిజైన్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఎక్కువ సీజీ వర్క్ కూడా ఈ మూవీకి ఉండబోతుందట. ఇక ఈ సినిమాని ఏప్రిల్ 4, 2024న రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేశారు. దేవరా మూవీ షూటింగ్ నవంబర్ ఆఖరికి కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, విఎఫ్ఎక్స్ వర్క్ స్టార్ట్ కానుంది. ఇక ఈ మధ్య కాలంలో సీజీ వర్క్ తో ముడిపడిన ప్రతి సినిమా కూడా అనుకున్న సమయానికి రిలీజ్ కావడం లేదు. గ్రాఫిక్స్ వర్క్స్ చెప్పిన టైంకి కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రభాస్ ఆదిపురుష్ మూవీ గ్రాఫిక్స్ వర్క్ అనుకున్న విధంగా కంప్లీట్ కాకపోవడంతో 6 నెలల వరకు వాయిదా పడింది. ఇప్పుడు సలార్ సినిమా కూడా నవంబర్ లేదా డిసెంబర్కి వాయిదా పడే ఛాన్సెస్ ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ సీజీ వర్క్ విషయంలో సంతృప్తిపరంగా లేకపోవడంతో సలార్ రిలీజ్ వాయిదా పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు దేవరా సినిమాకి కూడా అలాంటి పరిస్థితి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్ళినా సీజీ వర్క్ అనేది దర్శకుడు చేతిలో ఉండదు. విఎఫ్ఎక్స్ కంపెనీలు హ్యాండిల్ చేస్తాయి. అయితే అవి టైంకి ఇవ్వలేకపోతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం మూవీ అనుకున్న టైంకి వస్తుందని అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.